ఈరోజు మనం బీపీ గురించి తెలుసుకుందామండి. అంటే రక్తపోటు, బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు గురించి. సో నార్మల్ గా బీపీ ఉండాల్సింది లెస్ దెన్ 120/80 అండి. అంటే పైన బీపీ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 120 లోపల ఉండాలి, అండ్ కింద బ్లడ్ ప్రెషర్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 80 లోపల ఉండాలి. సో దీంట్లో స్టేజెస్ ఉంటాయండి. ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటే 120 నుంచి 130 ఉంటే ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటాము. స్టేజ్ 1 అంటే 130 to 139 ఉంటే బ్లడ్ ప్రెషర్ స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 2 మోర్ దెన్ 140 ఉంటే మనం స్టేజ్ 2 బ్లడ్ ప్రెషర్ అని అంటామండి. సో మోర్ దెన్ 120 ఉండగానే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి వాళ్ళు పెట్టిన మెడిసిన్స్ ఫాలో అవ్వాలి. మెడిసిన్స్ తో పాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఒకటి వెయిట్ రిడక్షన్. మీరు వెయిట్ అధిక బరువు ఉన్నప్పుడు వెయిట్ రిడక్షన్ చేసుకుంటే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది డైట్ లో మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ మోతాదులో ఉండాలి. అండ్ సోడియం తగ్గించాలి. అంటే సాల్ట్ కంటెంట్ లెస్ దాన్ 1500 milligrams per day ఉండాలండి. అండ్ పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉండాలి. పొటాషియం మోర్ దెన్ 3500 milligrams per day ఉండాలి. సో పొటాషియం రిచ్ డైట్, లో సోడియం డైట్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలండి. డైట్ తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ అట్లీస్ట్ 30 minutes per day అట్లీస్ట్ 30 minutes చేసుకోవాలి. వారానికి కనీసం 6 రోజుల పాటు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయితే మీకు 2 to 3 mm బ్లడ్ ప్రెషర్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మెడిసిన్స్ తో పాటు.